విశ్వనాథం అండ్ సన్స్ ఈ మూవీ కోసం వెంకీ అట్లూరి రాసుకున్న కోర్ పాయింట్ ఇన్నోవేషన్ గా ఉంది. తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తితో ఓ యువతి ప్రేమలో పడడం అనే పాయింట్ తో ఈ మూవీని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ప్లాట్ లైన్ వచ్చేసి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోడు. కొడుకు పెళ్లి చూడాలనే ఆశ, మరోవైపు ఇక్కడితో తన వంశం ఆగిపోకూడదనే బెంగ తల్లిలో కనిపిస్తాయి. దాంతో సరోగసి ద్వారా ఓ బిడ్డకి తండ్రి అవుతాడు సంజయ్. కానీ అభయ్కున్న బోన్ మ్యారో ప్రాబ్లం కారణంగా తల్లి డిఎన్ఏ అవసరం అవుతుంది. అప్పుడు సంజయ్ తీసుకున్న డెసిషన్ ఏంటి, దాని వల్ల సంజయ్ లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది అనేదే విశ్వనాథం అండ్ సన్స్ కాన్సెప్ట్. పర్ఫార్మెన్సెస్ సూర్య వన్ మ్యాన్ షో దిస్ మూవీ. ఎన్నో ఏళ్లుగా మాస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ చేస్తున్న సూర్య ఫస్ట్ టైం ఫుల్ లెంత్ క్లాసిక్ రోల్ లో అద్దరు కొట్టారు. తన లుక్స్ గానీ గెటప్ గానీ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. ఇక మమిత అల్లరి పిల్లగా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన కామెడీ టైమింగ్ అండ్ పంచెస్ మూవీలో బాగా పేలాయి. మెయిన్లీ సూర్య అండ్ మమిత కాంబినేషన్ లో వచ్చే సీన్స్ నవ్విస్తూనే ఎమోషన్ లోకి తీసుకుని వెళ్తాయి. ఫైనల్లీ డైరెక్టర్ వెంకీ అట్లూరి కుటుంబ ఆప్యాయతలు, అనుబంధాలు, తల్లి గొప్పతనంతో త్రూ అవుట్ ఎమోషనల్ రైడ్ గా మూవీని డిజైన్ చేశారు. కొన్ని సీన్స్ థియేటర్స్ నుంచి బయటికి వచ్చాక కూడా మనల్ని వెంటాడతాయి. సూర్య తన ఆఫీస్ లో డ్రైవర్ గా పనిచేసే వ్యక్తికి వాల్యూ ఇచ్చే సీన్ అండ్ తన మదర్ చనిపోయిన తర్వాత వచ్చే సిచ్యువేషన్ ఎపిసోడ్ కి వెంకీ అట్లూరి మెచ్యూర్ మార్క్ టేకింగ్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దిస్ మూవీ. ఒక్క బోల్డ్ సీన్ గానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ గానీ ఎక్కడా లేకుండా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ గా డిజైన్ చేశారు. సో ఫ్యామిలీతో డెఫినెట్ గా థియేటర్ లోనే చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.